15 సంవత్సరాలు మన బడ్జెట్లు ఎన్ని తరలిపోయాయి. మన కాలువలు తవ్వుతారు, ప్రాజెక్ట్ ఉండదు, అసలు ఆ నీళ్లు రావు. దాని పేరు మీద బడ్జెట్లు మొబిలైజేషన్ బడ్జెట్ పేరు మీద కోట్లు తింటానికి వెళ్ళి పర్సెంటేజ్ ముందే తీసుకుంటారు ఈ రాజకీయ నాయకులు. ఇలా జరిగిపోయింది. సరే, అందువల్ల రాజకీయ ఉద్యమానికి సామాజిక ఉద్యమం మధ్య సమన్వయం లేదు. ఆ తర్వాత సామాజిక ఉద్యమం పెరగకుండా ఉంటేనే మంచిదనే భావాలు రాజకీయ ఉద్యమానికి వచ్చినాయి. ఇవన్నిటినీ అసలు ఏ ఉద్యమం ఎలా వచ్చింది, ఎక్కడ ఆగింది, వాళ్ళ పరిమితులు ఏమిటి, వాళ్ళ డిమాండ్లు ఏమిటి, ఎవరు ఎందుకోసం ఆ పరిమితులు తీసుకొచ్చారు, వాళ్ళ వర్గ స్వభావం ఏమిటి, వాళ్ళ సామాజిక కుల స్వభావం ఏమిటి, వాళ్ళ డిమాండ్ల యొక్క అంతరార్థం ఏమిటి అనే అంశం మీద తెలంగాణ రాష్ట్రంపై నెలవారీగా వరుసగా వేసే పుస్తకాల్లో 8వ పుస్తకమైనటువంటి పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మలుపు అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. దాంట్లో ఆయా ఉద్యమాలలో నాయకత్వంలో ఉన్న లోపాలన్నింటినీ పేర్కొనడం జరిగింది. రికార్డు చేశాను. ఒక చరిత్రకారుడిగా, ఒక తత్వవేత్తగా, ఒక రచయితగా వాటిని సమాజానికి రేపటి భవిష్యత్ తరాలకు రికార్డు చేసి పెట్టాను. అయితే అవి శత్రువులకి అందకుండా చూసుకోవడం మన బాధ్యత. మన వాళ్ళని మనం విమర్శించకుండా మన లోపల మనం సరి చేసుకుంటాం, కానీ అవి ఇతరులకు అంది వారిని విమర్శించే అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి ఆ పుస్తకాన్ని చాలా సీరియస్గా ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఇస్తూ వస్తున్నాను. ఇట్లా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎప్పటికప్పుడు ఎలాంటి పోరాటాలు చేయాలి అనే దాని మీద నేను ఎప్పటికప్పుడు నెల వేసే పుస్తకాల్లో ప్రతిపాదించడం జరిగింది. వాటి గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్, తెలంగాణ యొక్క ఆహారం పట్ల ఇడ్లీ సాంబారే కాదు, మన దగ్గర ఉన్న ఆహార పదార్థాలకు గౌరవం, దానికి ఒక గౌరవం కలింపజేయడం కోసం మన సంస్కృతిని తెలియజేసుకో, మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాకళలు ఆంధ్ర ప్రాంతాలు ఎక్కడా లేవు. ఈ ప్రజాకళలు జానపద కళలు అన్నింటి వెలికి తీసుకురావడం కోసం తెలంగాణ ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ జరపాలని చెప్పేసి పాషం యాదగిరి, దుర్గ రవీందరు, నేను, అలాగే కేసీఆర్ అందరం తీసుకొచ్చేసి ఆ తర్వాత దాన్ని ప్రాపగేట్ చేయడం జరిగింది. దాని తెలుగులో పేరు తెలంగాణ ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ అని పేరు తెలంగాణ సంబురాలని పేరు పెట్టడం జరిగింది. దాని అంతరార్థం ఏమిటి? తెలంగాణ ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ అసలు మొట్టమొదటి ప్రారంభం. అది 4 రోజుల పాటు ఇక్కడ నిజాం కాలేజీ గ్రౌండ్లో అద్భుతంగా జరిగింది. ఇలాగా ఎన్ని విషయాలు, తెలంగాణ తల్లి రూపకల్పన, తెలంగాణ ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్, చలో ఢిల్లీ కార్యక్రమాలు, అలాగే తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య తరఫున అనేక రకాలుగా విడిపోయినటువంటి మళ్ళీ కళాకారులను ఒక్కటి చేయడం కోసం మళ్ళీ ఒక సంస్థ పెట్టి దానికి గూడంజయ్య కన్వీనర్గా, నేను పోషం యాదగిరి గౌరవ సలహాదారులుగా, ఆ తర్వాత గౌరవ అధ్యక్షుడిగా గద్దర్ని పెట్టి దాన్ని 2 సంవత్సరాలు నిర్వహించడం జరిగింది. ఇట్లా ఎన్ని సామాజిక రంగంలో రాజకీయ రంగంలో కాకుండా సామాజిక రంగంలో కూడా తీసుకురావడం జరిగింది. ఇన్ని రకాలుగా చేస్తూ ఉద్యమాలు చేయడం వల్ల ప్రజల్లో ఈ ఇమేజ్ అంతా నిలబడి ఉన్నది. అందువల్ల ఈ కళాకారుల యొక్క, జర్నలిస్టుల యొక్క, రచయితల యొక్క, ఈ సామాజిక ఉద్యమకారుల యొక్క, మేధావుల యొక్క కృషి అంతమైనది. ఆ కృషిలో డాక్టర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఎంతోమంది జీవితాలు అంకితం చేశారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇదయ్యారు. అయితే ఒక దశలో దీన్ని మిలిటెంట్ పోరాటం కింద మార్చాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దాని యొక్క లోతుపాతలని, సాధక బాధకాలను గురించి కేసీఆర్ గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. దాన్ని నేను అదిగదిగో తెలంగాణ అనే పుస్తకంలో 5వ పుస్తకంలో రికార్డు చేయడం జరిగింది. కొంత ముఖ్యంగా తాను ఏమన్నాడంటే, గత 50 సంవత్సరాలుగా మన తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్నాము, దాన్ని పోలీసులతో అణచివేస్తున్నారు మిలిటరీ ఉద్యమాలుగా. అందువల్ల మనం ఊరేగింపులు ఇలాంటివి కనుక చేస్తే మఫ్టీ పోలీసులే వస్తారో, మనలకి ఆవేశం పెరుగుతుందో, దాని మీద లాఠీచార్జ్ చేస్తారు, ఆ తర్వాత కాల్పులు హత్యలు మొదలు పెడతారు, చంపడాలు చేస్తారు. దానివల్ల 3-4 నెలల్లో మన ఉద్యమాన్ని మాస్ మూమెంట్ నుంచి తగ్గించేసి పోలీసులు వస్తే పారిపోయే మూమెంట్గా 1,00,000 మంది వచ్చేవారు 10,000 మంది వచ్చేటట్టు చేస్తారు. ఇది వాళ్ళు నేర్చుకునే విద్య. అందువల్ల శాంతియుతంగా పోరాటం చేయడమే మనం ముఖ్యం. అందువల్ల మనం లక్షలాది మందితో మీటింగ్లు పెడతాము, కానీ బహిరంగ రోడ్ల మీదకి రావడం కానీ, బంధు పిలుపులు ఇవ్వడం కానీ వీలైన మేరకు తగ్గించాలి అని చెప్పేసి తన అనుభవాలని నేను నా రాజకీయ అనుభవంలో చెప్తున్నానే. ఎప్పుడు పోలీసులకు పరికల్పించకుండా మన రాజకీయ ఉద్యమాలు ఉండాలి. శాంతియుత ఉద్యమాలు చేయడం అంత కష్టమైన పని ఇంకోట్లేదని కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ అలా నాకు అనేక విషయాలలో నాతో కలిసి పంచుకోవడం ద్వారా నేను తెలంగాణ ఉద్యమానికి ఇంకా ఎలా ఆలోచించాలి అనే దానికి అవన్నీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే ఈ ప్రజలకి, కార్యకర్తలకి సిద్ధాంత అధ్యయనం తెలియదు, తెలంగాణ చరిత్ర అంటే ఏమిటి, తెలంగాణ భావజాలం ఏమిటి, తెలంగాణ భాష అంటే ఏమిటి, మనం ఎన్ని రంగాల్లో దోపిడీ చేయబడ్డాం అనే విషయాల మీద కేసీఆర్ కానీ, జయశంకర్ కానీ,
కోదండరామ్ కానీ, నందిని సిద్ధారెడ్డి కానీ, కె వెంకటనారాయణ కానీ, సింహాద్రి కానీ, ఐ తిరుమలి కానీ, పాషం యాదగిరి కానీ ఎన్ని వందల వేల ప్రసంగాలు క్లాసులు ఇచ్చారు. అదే ఇవాళ ఆ ఉద్యమానికి పునాది. అలా నిలబడడానికి కారణం ఎస్ మా తెలంగాణ మాకు కావాలి నిలబడడానికి ఆ సిద్ధాంత అధ్యయన తరగతి. ఆ తర్వాత సిద్ధాంత అధ్యయన తరగతులు పెట్టడం చాలా అవసరం అని చెప్పి మేమందరం అన్న తర్వాత విద్యార్థులకి అలాగే కార్యకర్తలకి డివిజన్ వారీగా 40 రోజుల పాటు తెలంగాణ భవన్లో శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. అది ఇప్పుడు ఆ తర్వాత డిసెంబర్ 9 ప్రకటన తర్వాత వచ్చిన ఉద్యమానికి గొప్ప మద్దతుగా అలాంటి సిద్ధాంత అధ్యయన తరగతులలో పాల్గొనే విద్యార్థుల యువకుల వల్ల గొప్ప నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది.